బియ్యం లేకుండా ఇంత టేస్టీగా ఫ్రైడ్ రైస్ చేయొచ్చని మీకు తెలుసా? కొర్రలు, రొయ్యలు, రంగురంగుల కాయగూరలతో ఇలా చేసి హెల్త్ ఫ్రైడ్ రైస్ ఒక్కసారి ఇలా చేసి చూడండి. సూపర్ గా రుచి కూడా అదిరిపోతుంది. పొట్ట నిండి ఫీలింగ్ కూడా వస్తుంది. ఈ రోజు మనం ఎలా తయారు చేసుకోవాలో చివరకు చూసండి ఫ్రెండ్స్. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ రోజు మనం చాలా సింపుల్ గా ఇంట్లో దొరికే పదార్థాలతో చిట్టి చిట్టి కొర్రలతో రుచికరమైన రొయ్యలు ఫ్రైడ్ రైస్ తయారు చేసుకుందాం. ముందుగా 1 కప్పు వరకు కొర్రలు అయితే తీసుకున్నాను. ఒక బౌల్లో అయితే వేసుకున్నాను. చూడండి, ముత్యాలా ఉండే చిట్టి చిట్టి కొర్రలు ఎంత బాగున్నాయి కదా. ఆవాల కంటే చాలా చిన్నగా కనిపిస్తున్నాయి. కొర్రలో హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయండి. కొర్రలో ఫైబర్, కొన్ని ముఖ్యమైన మినరల్స్ మరియు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. బియ్యంతో పోలిస్తే కొర్రలో కొంత అధిక ఫైబరే ఉంటుంది. ఎవరైతే అధిక బరువుతో ఇంకా బాధపడుతుంటారో అలాంటి వారికి చక్కని రెసిపీ అని చెప్పచ్చు. దీనివల్ల వెయిట్ లూజ్ కూడా గెయిన్ చేసుకోవచ్చు. 1 కప్పు కొర్రలు తీసుకుని 2-3 సార్లు నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నీటిలో వేయగానే వేస్ట్ పార్ట్లు ఏమైనా ఉన్నట్లయితే ఈ విధంగా పైకి తేలిపోయేవి. నీటితో పాటుగా శుభ్రం చేసుకునే కొర్రల్లో సరిపడా నీరు వేసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకుందాం. కొర్రలు నానేది చూద్దాం. చూడండి, ఈ విధంగా కనిపిస్తుంది. రాత్రంతా నానబెట్టుకున్నా సరే, లేదా మార్నింగ్ మనం 1-2 గంటలు నానబెట్టుకొని విజిల్స్ కాస్త ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు విజిల్ వేయించుకుంటే ఇంకా మెత్తగా ఉడికిపోతుంది. చూడండి, నానే కదా. ఇప్పుడు కొర్రల్ని ఉడికించుకోవాలి. ఇక్కడ ఈ నీరు తీసేసి కుక్కర్లో అయితే వేసుకుంటున్నాను కొర్రల్ని. కొర్రలు ఇక్కడ బాగా నానిపోయాయి కాబట్టి ఇక్కడ నేనైతే ఏ కప్తో తీసుకున్నాను అదే కప్తో ఇక్కడ ఏం లేదన్నా 1-2 చొప్పున నీరు అయితే వేసుకున్నానండి. చూడండి, అదే బౌల్లో వేసుకొని మొత్తం అంతా కుక్కర్లో అయితే వేసుకున్నాను నీరు. అలాగే కాస్త రుచికి సరిపడేలా ఉప్పు, కొంచెం అంత నూనె కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని ఇంకా స్టవ్ మీద పెట్టుకోవడం. ఒక 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిద్దాం. కాసేపు అయిన తర్వాత కుక్కర్ మూత తీసుకొని చూస్తే కొర్రలు చక్కగా ఉడికింది. ఇప్పుడు గరితో ఒకసారి బాగా కలిపేసుకుందాం విడివిడిగా. చూడండి, చేత్తో తీసుకుంటే ముద్దలా అనిపిస్తుంది కదా. కాస్త చేత్తో ఇలా విడివిడిగా చేసుకున్నట్లయితే చూడండి పొడి పొడిలాడితే ఇలా కనిపిస్తుంది. ఒక బౌల్లో తీసుకున్నాను కుక్కర్లో దంతా. కుక్కర్కి అడుగు కూడా ఏం పట్టలేదు, చూసారా. ఇప్పుడు ఇందులో రొయ్యలు కూడా వేస్తున్నాం. 1 కప్పు రొయ్యలు శుభ్రం చేసుకునేవి. ఇక్కడ ఈ కొర్రల ఫ్రైడ్ రైస్ లోకి మరింత టేస్ట్ని ఇచ్చే రొయ్యలను కూడా వేసుకుంటున్నా అంటే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం. ఇక్కడ వచ్చేసరికైతే మరికొన్ని కాయగూరలు కూడా కలర్ఫుల్గా ఎలా కనిపిస్తున్నాయి కదా. ప్లేట్లు అయితే అన్ని రెడీ పెట్టుకున్నా. ఉల్లి ముక్కలు, క్యాబేజీ, పచ్చిమిర్చి, ఉల్లిగాళ్ళు అవే అండి, స్ప్రింగ్ ఆనియన్స్, క్యారెట్, క్యాప్సికమ్, మటర్ పీస్, ఇంకా ఇతర ఇంకే కాయగూరలు సరే వేసుకోవచ్చు. నా దగ్గర ఇవే ఉంటాయి కాబట్టి ఇంకా రెడీగా మిల్లెట్స్ని ఉడికించుకోవాలి కదా. ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం. ముందుగా స్టవ్ నుంచి కడాయిలో కొంచెం నూనె వేసుకొని, నూనె వేడైన తర్వాత రొయ్యలను వేసుకోవాలి. రొయ్యలు తగ్గడికి పసుపు, ఉప్పు, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. రొయ్యలో కాస్త నీరు శాతం వస్తుంది కాబట్టి మంట లోపల పెట్టుకుని మూత పెట్టుకుని వేగించుకుందాం. కాసేపు అయిన తర్వాత మూత తీసుకుని చూస్తే రొయ్యలు చక్కగా వేగింది. చివరికి కాస్త ఈ రొయ్యలు తగ్గట్టుకి నిమ్మరసం కాస్త వేసి ధనియాలు, జీలకర్ర పొడి, కారపొడి రొయ్యలకు మట్టి వేసుకున్నానండి. మళ్ళీ తర్వాత వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకొని ఇంకా ప్లేట్లోకి రొయ్యలను అయితే వేసుకుంటున్నానండి. ఇంకా బాగా వేపాయి కదా. ఇప్పుడు అదే కడాయిలో సరిపడేలా నూనె వేసుకొని జీలకర్ర కొంచెం అంత వేసి మనం కట్ చేసుకుని కాయగూరల ప్లేట్ అయితే ఉంది కదా, ఇంకా ముందుగా ఉల్లి ముక్కలు అయితే వేసుకుని అటు ఇటుగా కాస్త గడితో కలుపుకుందాం. ఎక్కువగా వేగే పని లేదండి, లైట్గా కలుపుకుంటే సరే. ముందుగా మటర్ పీస్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న క్యారెట్, క్యాప్సికమ్ వేసుకుందాం. ఈ కాయగూరలతో కాస్త ఉప్పు అయితే వేసుకుని కలుపుకుందాము. ముఖ్యంగా ఇంట్లో పిల్లలు లేదా పెద్దలు కాయగూరలు తినడం ఇష్టపడకపోతే ఇలా ఫ్రైడ్ రైస్లోకి కలిపించినట్టయితే చాలా బాగుంటుంది. ఇలా ఎక్కువ కాయగూరలు కలపడం వల్ల మీల్ రంగు, రుచి మాత్రమే కాదు, వెరైటీ ఆఫ్ న్యూట్రిషన్ కూడా చాలా చక్కగా అందుతాయి ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్కి. ఉప్పు వేసుకున్నాం కదా, కాస్త కాయగూర ముక్కలకి పట్టుకోవడం కోసం మూత పెట్టుకున్నాను 1-2 నిమిషాలకే. ఇంకా ఎక్కువ వేగే పని లేదు. అలాగే ఇప్పుడు వేగింది కాబట్టి చూసారా, చివరిగా ఇప్పుడు కట్ చేసుకున్న క్యాబేజీ తురుము, ఉల్లిగడ్డ కూడా వేసుకుని అటు ఇటు కలిపేసుకుంటున్నాను. కర్రీలో పెద్దగా రుచి ఉండదు కాబట్టి ఇక్కడ రొయ్యలు లేదా చికెన్ ఇంకా ఏ వేసుకున్నా సరే చాలా బాగుంటుందండి, సూపర్గా. ముఖ్యంగా కాయగూరలు కాస్త ఎక్కువ వేసుకుంటే ఇంకా పోషకాలు అయితే చక్కగా లభిస్తాయి మనకి. ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచి పెట్టుకున్న కచ్చాపచ్చగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. దీనికి బదులు అల్లం వెల్లుల్లి చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నా సరే పర్వాలేదు. చూసారు కదా, ఇక్కడ సోయా సాస్, వెనిగర్ 1 స్పూన్ అయితే వేసుకుని కలుపుకుంటున్నా. మీ దగ్గర ఉన్నట్లయితే టమాటా సాస్, గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్ ఏదైనా సరే సాస్లు అయితే వేసుకోండి. నా దగ్గర అయితే లేవు. టమాటా ప్యూర్ కూడా వేసుకోవచ్చండి, టమాటాలు కూడా నా దగ్గర లేవు కాబట్టి సింపుల్గా ఇలా. ఇప్పుడు వేగిన తర్వాత ఇక్కడ నేనైతే మనం ఉడికించి పెట్టుకున్నాం కదా బౌల్లో తీసుకున్న కొర్రల్ని వేసేసుకుంటున్నాను.
వేసి బాగా కలుపుకుందాం. ముందు కాస్త వేసుకొని కలుపుకున్నాక మిగతాదంతా ఇంకా బౌల్ అది ఆ కొర్రలన్నీ వేసేసుకుంటున్నాను. కొర్రలతో మనం అనేక రకాలుగా తయారు చేసుకోవచ్చును. ముఖ్యంగా స్వీట్స్లో కూడా పాయసం ఇంకా ఏవైనా సరే తయారు చేసుకోవచ్చును. నేనైతే కొర్రలతో ఇంతకుముందు ఫోక్ స్టైల్ మీల్స్ చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే తయారు చేసుకున్నాను. ఎవరైనా చూడకపోతే వీడియో లింక్ పించేస్తాను, ఫుల్గా చూసేయగలరని ఆశిస్తూ. ఇంకా ఇక్కడ కొర్రలతో రొయ్యలు ఫ్రైడ్ రైస్ నచ్చిందా, మీకు ఆ రెసిపీ నచ్చిందా ప్లీజ్ కామెంట్ చేయండి తప్పనిసరిగా. ఇంతకుముందు నేను కొర్రలు చికెన్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకున్నప్పుడు ఎగ్ పొడి కూడా వేసుకున్నానండి. టేస్ట్ చాలా బాగా వచ్చింది, పిల్లలకి నచ్చింది. ఇంకా చికెన్ మసాలా పొడి వేసుకొని ఆ ఫ్లేవర్తో ఇంకా అలా సింపుల్గా తయారు చేసుకున్నాను. ఇలాగే ఇప్పుడైతే మాత్రం ఇందులోకి ఈ ఫోక్ స్టైల్ మిల్క్ రొయ్యలు ఫ్రైడ్ రైస్లోకి ఇక్కడ చూసారు కదా సింపుల్గా ఇంకా టేస్ట్ కోసం చైనీస్ మసాలా సజ్వాని మసాలా పౌడర్ 1 స్పూన్ వేసి కలుపుకున్నాను. ఇంకా మసాలా కూడా చాలా బాగుంటుంది కదా. ఇంకా అలాగే మనం వేపుకున్న రొయ్యలు వేసేసుకొని గుప్పుడు కొత్తిమీర కూడా వేసి బాగా కలుపుకుంటే రెడీ అయిపోయిందండి సింపుల్గా. ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను. ఇంకా అలాగే ఎవరైతే నాన్ వెజ్ తినని వారు ఉంటారు కదా, అలాంటి వారు రొయ్యలని అయితే స్కిప్ చేసేయండి. మరి అయితే చివరిగా మీల్స్ ఫ్రైడ్ రైస్ని సర్వింగ్ ప్లేట్ తీసుకుందాం. ఇంకా చివరిగా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో. చిట్టి చిట్టి కొర్రలతో టేస్టీగా ఫ్రైడ్ రైస్, జ్యూసీగా ప్రాన్స్, క్రంచీ వెజిటేబుల్స్ అన్నీ కలిపి చాలా రుచిగా కనిపిస్తున్నాయి కదా. బియ్యం లేకుండా ఇలా ఒకసారి కొర్రలతో ఫ్రైడ్ రైస్ చేసి చూడండి. మీరు ఎప్పుడైనా చేశారా కామెంట్ చేసేయండి. అలాగే ఇంట్లో అందరికీ నచ్చేలా మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ కూడా ఇంకా కాస్త ఎక్కువ వేసుకొని ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ప్లీజ్. మరి నెక్స్ట్ వీడియో కదా, అంతవరకు సెలవు. మరి ఇలాంటి హెల్తీ ట్రెడిషనల్ రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో, అంతవరకు సెలవు మరి.